అందరూ నమస్కారం అండి. నేను మీ కూనియాక బాబు. ఈరోజు మనం ఒక విశిష్టమైనటువంటి శైవ క్షేత్రానికి వచ్చాం. చూస్తున్నారు కదా, ఆర్చి కాటేపల్లి. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. అక్కడికి ఎలా వెళ్ళాలి, తర్వాత అక్కడ విశేషాలు ఏంటి, పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. నేరుగా ఆలయం దగ్గరికి వెళ్దాం. ఈ ఆర్చి ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి మనం బయలుదేరాలి, ఎక్కడి నుంచి అయితే మనం క్షేత్రానికి చేరుకోవచ్చు, ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి మార్గాలు, పూర్తి వివరాలు కూడా నేను తెలియజేస్తాను. వీడియోలో పోయే ముందు ఖచ్చితంగా యథావిధిగా నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియజేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనం ఈ సాలిపేట జంక్షన్ అన్నమాట. ఇది చూడండి, 4 రోడ్ల కూడలి. ఒకవైపు నెల్లూరు నుంచి, అలాగే కొత్తకోటూరు బీచ్ నుంచి, అలాగే ముత్తుకూరు నుంచి, ఇంకా కాటేపల్లికి, ఇట్లా 4 రోడ్ల కూడలి ఈ సాలిపేట. ఇది టీపీగూడ మండలం ఉంది. ఇక్కడి నుంచి మనం కాటేపల్లి శివాలయానికి చేరుకోవాలి. ఇక్కడి నుంచి 6 కిలోమీటర్లు. ఇక్కడ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇది మహిమతున్నటువంటి ఆలయం. ఇంకా అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. వెళ్ళే మార్గంలో మనకి మండపము, అలాగే చంద్రశేఖరపురము అనే ఊర్లు వస్తాయన్నమాట. వీటిని దాటుకొని వెళ్ళిన తర్వాత మనం కాటేపల్లికి చేరుకోవాల్సి వస్తుంది. ఇక ఈ చంద్రశేఖరపురం దాకా బస్సు సౌకర్యం ఉంది. తర్వాత మిగతా రవాణా సౌకర్యం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే బకింగ్హామ్ కెనాల్. ఇది కలకత్తా నుంచి చెన్నై దాకా ఉంటుంది. బ్రిటిష్ వాడి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి ఇదనమాట. దీన్ని దాటుకొని మనం వెళ్ళాలి. బకింగ్హామ్ కెనాల్ పెద్ద లోతైతే లేదండి, అప్పుడు ఉండేదంట. అంటే అప్పట్లో రవాణా సౌకర్యం దీని ద్వారా, అంటే రవాణాలు చేసేవాళ్ళు, సరుకులు రవాణా చేసేవారట వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ హయాంలో. ఈ బకింగ్హామ్ కెనాల్ దాటుకున్న తర్వాత ఈ మనకి ఆహ్వానం పలుకుతూ ఆర్చ్ కనిపిస్తుంది. చూసారా, తెల్లగా కాటేపల్లికి సంబంధించినటువంటి శివాలయం సంబంధించినటువంటి ఆర్చ్. ఇక్కడ దాని మీద రాసి ఉంటుంది అనమాట, చంద్రశేఖర స్వామి. అంటే ఇక్కడ పరమేశ్వరుని చంద్రశేఖర స్వామి, అలాగే అమ్మవారు, వీళ్ళని మనం దర్శించుకోవాలంటే ఇక్కడి నుంచి మరికొంత దూరం, అంటే ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దాకా లోపల పోవాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ గుడి దగ్గర ఇలాంటి ఆర్చ్ ఉంటుంది, ఇంకా నిర్మాణంలో ఉందన్నమాట. భక్తుల యొక్క సహకారంతో నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఈ చుట్టూ ప్రహరీలాగా ఏర్పాటు చేసి, అయితే ఈ ప్రహరీ కూడా అంతా అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించినటువంటి అమ్మవారి యొక్క రూపాలని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ భక్తులు తాకిడితే బాగానే ఉంటుంది, ఎందుకంటే ప్రధాని నెల్లూరుకి దూరంగా ఉన్నప్పటికీ ప్రసిద్ధ శైవ క్షేత్రం. నెల్లూరే కాదండి, కడప, అలాగే చిత్తూరు జిల్లాల్లో, అలాగే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ కాటేపల్లి అనంగానే ఖచ్చితంగా వాళ్ళకి గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది విశేషమైనటువంటి పూజలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూసారు, కామాక్షిదేవి సమేత చంద్రశేఖర స్వామి. కామాక్షిదేవి అంటే ఇక్కడ అమ్మవారిని కామాక్షిదేవి అంటారు, స్వామి చంద్రశేఖర స్వామి. ఇంకా ఆలయ దర్శన విశేషాలు ఇస్తే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా, అలాగే సాయంత్రం 3 నుంచి 4:30 దాకా ఇట్లాగా దర్శన వేళలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆలయం యొక్క ధర్మకర్తలు దూరంగా ఉన్నను, పూజారులు అంటే వాళ్ళు పక్కనే ఉంటారన్నమాట. ఎందుకంటే ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వంశజులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆలయాన్ని ఇక నిర్వహిస్తూ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఇందాక మీరు చూశారు, భట్టారక కామయ్య స్వామి అని. ఆయన ఈ ఆలయానికి ఆద్యుడు, వ్యవస్థాపకులు. అంటే ఎట్లా అంటే నిజానికి ఆయనది ఈ ఊరు కాదు, ఇది కాటేపల్లి కాదు, చంద్రశేఖరపురం కాదు, మండపం కాదు, సాలిపేట కాదు. మరి ఎక్కడ వారంటే ఇదే నెల్లూరు జిల్లాలో కావలి దగ్గర తుమ్మలపెంట అనే ఊరుంది.
అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే ఒకానొక రోజు స్వామివారి ఆయన కలలో స్వప్నంలో కనిపించి ఏది భట్టారక స్వామికి ఈయన కనిపించారంట. పలానా దగ్గర నేను ఉన్నాను. నాకు పూజాది కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చెయ్యి ఆ! ప్రతిష్ఠించు అంటే అప్పుడు ఆయన ఎతుక్కుంటూ ఈ ప్రాంతానికి రావడము. ఇక్కడ ఈ సముద్రానికి పరిసర ప్రాంతాల్లో అటువంటి అప్పుడు దట్టమైన అడవిగా ఉండేదిక్కడ. ఈ స్వామివారు కనిపించడము ఏమి అప్పుడు ఆ శివలింగాన్ని ఈడ ప్రతిష్ఠించారు. చంద్రశేఖర స్వామి పేరుతో అన్నమాట. ఎవరు? ఆ భట్టారం కామయ్య స్వామి. మీకు ఆయన సమాధి కూడా ఉంది. ఆయన కూడా చూపిస్తాను. ఆయన ఇక్కడే ఆ స్వామీజీ ఆహ్, విశేషమైనటువంటి స్వామివారికి సేవలు చేసి, ఆలయాన్ని నిర్మించి ఇక్కడే సమాధి కాబడ్డారు ఆ స్వామి. వాళ్ళ ఆయన తదనంతరం వారి యొక్క కుమారులు ఈ ఆలయాన్ని ఆహ్, అంటే పూజాది కార్యక్రమం నిర్వర్తిస్తున్నారన్నమాట కనిపెట్టుకొని. ఆ! ఆ వట్టారయ్య స్వామి. అంటే భగవంతుడే స్వయంగా పలానా దగ్గర నేను ఉన్నాను. నాకు గుడి కట్టని అడిగి మరీ కట్టించుకున్నటువంటి గుడి ఇది. ఆ! చాలా గొప్ప విశేషం గదా! సహజంగా భగవంతుడు ఆహ్, నేరుగా అడగడం అనేది గొప్ప విషయం. ఆయన కల్లో ఎక్కడో తుమ్మలపెంట అది తుమ్మ ఇది కావలి దగ్గర. అక్కడ ఉన్నాయనకి కల్లో కనిపించి ఏదో ఆవిడ మధ్య అనుబంధం. ఆయన ఇక్కడికొచ్చి ఈడ ఏర్పాటు చేసి చేయడం అనేది అందుకే ఇక్కడ శివలింగం ఆ విధంగా స్వయంభూగా చెప్పడం అనేది జరుగుతుంది. నేనైతే కార్తీక మాసంలో సమయంలో వెళ్ళాననేటికి చూడండి విశేషంగా ఇక్కడ ఆహ్, పూజలు జరుగుతూ ఉన్నాయి. మీకు అక్కడ స్వామివారి విగ్రహాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే లోపలికి పోయే అనుమతి లేదు కాబట్టి స్వామివారి ఆ శివలింగాన్ని వీక్షించండి. మీకు దగ్గర నుంచి కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. చంద్రశేఖర స్వామి. ఈ యొక్క శివలింగాన్ని ఇక్కడ చంద్రశేఖర స్వామి పేరుతో పూజలు చేస్తారన్నమాట. ఇది సముద్రానికి చాలా దగ్గర కూడా ఉంది. అందుకని శివరాత్రి పర్వదినాల్లో వేలాది మంది అంటే ఉత్సవాలు కూడా చేస్తారు. వేలాది మంది వస్తారు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సముద్ర స్నానం కూడా చేస్తూ ఉంటారు. చూడండి స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని. గుడిలోకి అనుమతి లేదు కాబట్టి మిగతా చూపించలేకపోతున్నాను. ఇంకా మీరు పక్కన గమనించాల్సిందంటే ఆ పక్కనే ఇందాక మీకు చూపించాను కృష్ణ మందిరము. చాలా కృష్ణ మందిరము, అలాగే రామాలయం 2 ఉన్నాయి. ఇందాక మీకు చెప్పాల్సింది. ఈ గుడి వెనక ఉన్నటువంటి జమ్మి చెట్టు. ఆ! ఇక్కడ గూడా అంటే కార్తీక మాసం కాబట్టి విశేషంగా దీపారాధన చేసి పూజలు చేస్తున్నారు. గుడి వెనక్కి. అంటే ఇక్కడ ఈ గుడి గూడా ఎలా ఉంటుందంటే పడమటి అభిముఖంగా ఉంటుంది. ఈ గుడి పడమట వైపుకు ఉంటుందన్నమాట. అది మనకైతే ఇంకోటి తెలుసుకోవాల్సింది. చంద్రశేఖర స్వామి చూసారు గదా! ఆ! ఏ వైపు కూడా ఉంది? పడమట వైపు కూడా ఉంది. అటువైపు అమ్మవారు, ఇటువైపు చెప్పాను కదా ఇందాక ఇది కృష్ణ మందిరము, రామ మందిరం. దీనికి ఎదురుగ్గానే నేరుగా యొక్క స్వామి భట్టారక స్వామి యొక్క సమాధి ఉంది. ఆయన క్రమంలోనే చాలా దేవతామూర్తులు ప్రతిష్ఠించారు. సావిత్రి అంతా చూడండి దేవతామూర్తులు ఇవన్నీ కూడా ఆయన ఉన్నప్పుడే భట్టారక స్వామి భట్టారకామయ్య స్వామి ఉన్నప్పుడే ఈ యొక్క ప్రతిష్ట అనేది జరిగిందనమాట. చూడండి చాలా బాగుంటాయి. మహా త్రిపుర సుందరీదేవి, మహిషాసురమర్దిని, చాముండేశ్వరి. ఈ ముగ్గురిని ప్రతిమలు చూద్దాం ఇప్పుడు మనం. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంది. చిన్న విగ్రహాలైన చూడముచ్చటగా భక్తి భావం ఉట్టుబడేలాగా చక్కగా బహు చక్కగా ఈడ ఏర్పాటు చేస్తున్నారు. చూడండి మరి తర్వాత చూద్దాము. ఇప్పుడు పూర్ణమ్మ ఆదిశాస్త్రం అంటే అయ్యప్ప స్వామి, పుష్పలాంబ అంట. చూడండి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఏదో విగ్రహాలు పెట్టే వదిలేసాను కాకుండా చక్కగా వాళ్ళకి వస్త్రధారణ చేసి పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారండి. చాలా చక్కగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రధానమైన ఆలయానికి పడమర వైపు తూర్పు అభిముఖం ఉంటాయి. ఇప్పుడు ఈ కాటేపల్లిలో ఈ భట్టారవ కామయ్య స్వామి ఎవరైతే ఆలయం నిర్మించారో వారి యొక్క సమాధి మనం ఇప్పుడు చూస్తాము. చూడండి ఈయన 2003లో చనిపోయారు. ఈయన ఆ భట్టారక స్వామి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన కిందే
ఆయన సమాధి ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. చూస్తురు. భట్టారకం కామయ్య స్వామి. చూసారు కదా తెల్లగా దిమ్మిలాగా ఉంది కదా! ఇది ఆయన యొక్క సమాధి. ఇక్కడ ఆయన సమాధి కాబడ్డారు. అంటే ఇది నేరుగా పరమేశ్వరునికి అంటే శివలింగానికి ఎదురుగ్గా శివలింగం పడమర అభిముఖంగా ఉంటే, ఈ తూర్పు అభిముఖం ఉంటుందన్నమాట. పక్కన మహాగాయత్రి మాత. ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయండి. మహాగాయత్రి మాత. చూసారా? మహాగాయత్రి మాత. చదువుకు అధినేత అన్నమాట చెప్పాలంటే. అన్ని శక్తులకి గాయత్రి మంత్రం అనేది ఎంత పవర్‌ఫుల్ మనకు తెలుసు. అలాగే మహాకాళికాదేవి. మహాకాళి. చక్కగా ప్రతి విగ్రహాన్ని కూడా ప్రతి మూర్తిమంతంగా గొప్పగా చేస్తున్నారు చూడండి. అలాగే జ్వాలాముఖి, మహాలక్ష్మి, మహాసరస్వతి, అరవత్తుల స్వామి, శ్రౌతులు, ఆదిశంకరాచార్యులు. ఆహా! దివ్యమంగళ స్వరూపాలు అద్భుతంగా ఉన్నాయి చూడండి. మీకు అవన్నీ కూడా మీకు దగ్గర చూపిస్తూ చూడండి. అద్భుతం అంటే ఒక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల మనకి ఎంతమంది దర్శనం జరుగుతుంది చూడండి. ఒక్క క్షేత్రానికి వెళ్ళినందువల్ల ఈ మహా శక్తి సంపన్నులు దేవతామూర్తుల యొక్క దర్శన భాగ్యం అనేది ఈ భట్టారకం కామయ్య స్వామి వారు మనకు కల్పించారు. వారికి శతగా మన కృతజ్ఞతలు. అలాగే మహాదుర్గామాత. 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 ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఈ ఆలయ యొక్క నిర్వాహకులకి. ఆ భట్టారక స్వామి యొక్క విశిష్టలు ఎవరుతున్నారో అందరికీ మన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చి ఈ ఆలయాన్ని షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన దానికి. ఈ ఇంకా రావి చెట్టు, వేప చెట్టు తెలిసిందే. ఇక్కడ అంటే శివాలయం అనంగానే మనకు ఖచ్చితంగా నాగవడిగలు ఉంటాయన్నమాట. ఇంకో విశేషం ఏంటంటే మీకు చెప్పాలి. లోపల గుడిలో పోలేదు కాబట్టి చెప్పలేదు. ఆడ నవగ్రహాలు ఉన్నాయండి. నవగ్రహాల గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను తొందరలో. మీకు చాలా విషయాలు తెలుస్తారు. చాలా అంటే చాలా విషయాలు నవగ్రహాలకు సంబంధించినవి చాలా విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం గుడి వెనక నుంచి పక్క నుంచి ఒక 1/2 కిలోమీటర్ గాని వెళ్తే సముద్రాన్ని మనం చేరుకోవచ్చు. అంటే సముద్ర సమీపానే కదా శివాలయం ఉండేది. ఇది గుడి వెనక్కి ఒక 1/2 కిలోమీటర్ మనం వెళ్ళామంటే రూట్ బాగానే ఉంటుంది. ఇబ్బంది ఏమి పెట్టదు. చాలా బాగుంటుంది. ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా చూశారు కదా. చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క సముద్రానికి వస్తారు. ఆ యొక్క సముద్ర స్నానాలు చేసి అక్కడే చిన్న శివాలయం కూడా ఉందండి. లేవు ఈ యొక్క బీచ్ ఎదురుగానే పక్కనే చిన్న శివాలయం ఉంది. అక్కడ కూడా పూజలు చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని చక్కగా స్వామివారి ఆశీస్సులతో ఒక మధుర స్మృతిని నిలుపుకొని మధ్యలో వెళ్తుంటారన్నమాట. చూడండి చక్కగా. అయితే సౌకర్యాలతో తక్కువ అండి. ఇక్కడ గుడి దగ్గర కానీ ఇక్కడ కానీ సౌకర్యాలు తక్కువ. ఇది చెప్పాను, గుడికి చెప్పాను కదా, చిన్న గుడి. వచ్చిన వాళ్ళు భక్తులు ఖచ్చితంగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్తారన్నమాట. ఈ యొక్క శివలింగాన్ని మీకు నేరుగా చూపిస్తాను చూడండి. అద్భుతంగా ఉంది కదా. అయితే మనం ఇక్కడికి క్షేత్రానికి వచ్చేప్పుడు అన్నీ ఏర్పాటు చేసుకెళ్ళాలి. అంటే ఫుడ్ విషయం కానీ తాగడానికి కానీ అన్నీ ఏర్పాటు దగ్గర చేసుకొని వెళ్ళాలి. అక్కడ ఏమీ దొరకవండి. పూజా వస్తువులు తప్ప గుడి ముందు మిగతావన్నీ జాగ్రత్తగా మనం చేసుకోవాల్సిందే, తాగడానికి కానీ తినడానికి కానీ. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృతజ్ఞతలు.